దయగల దేవుడు మరొకసారి మనకు చక్కటి ఆదివారాన్ని ఇచ్చినాడు. ఈ నెలలో 5వ ఆదివారం కదా, చక్కగా నిజంగా దేవుని ప్రేమించే వారికి ఇక సంతోషం, ఇంకొక వారం ఎక్స్ట్రా వచ్చింది అని. ప్రేమించని వారి గురించి కాదు కానీ ప్రేమించేవారి. ఈరోజు ఒక మామూలు అంశం, మాటలు అనేటువంటి అంశం గురించి. మాటలు, సో నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు నాతో మాట్లాడుతూ ఉంటారు, మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం, ఇరుగు పొరుగుతో మాట్లాడుతూ ఉంటాం, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం, బంధువులతో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మాటలు చాలా ప్రధానమైనటువంటిది. మాట యొక్క విలువ ఏమంటారు, మూగ వాళ్ళకు బాగా తెలుస్తుంది అనుకుంటా, అంతే కదా. వాళ్ళకి మాట్లాడే ఇది లేదు కాబట్టి దాని విలువ ఏంటో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఉన్నవాడు అంటే మన చేతుల్లో ఉంది కాబట్టి దాని విలువ తెలబట్టాలి. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఇష్టారాజ్యంగా వాడేస్తాం. మాటలు ఇష్టారాజ్యంగా, అవసరమైన చోట మాట్లాడకపోవడం ఎంత తప్పు, అనవసరమైన చోట మాట్లాడడం, మాట్లాడినా ఏదైనా వ్యర్థమైన దాన్ని మాట్లాడటం కూడా అంతే. అవునంటారా కాదంటే అవునంటారా కాదు. కాబట్టి మాట్లాడటం నేర్చుకోవాలి. అదేంటి సార్ ఇంత వయసు వచ్చింది, మాట్లాడడం అనేది మీరు మాకు చెప్పాలి. అవును, అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ మనకే వచ్చు అని అనుకోవటానికి కొన్నిసార్లు అలవాట్లు పొరపాటుగా కొన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటాం, తెలియకనో తెలుసో, లేదంటే ఏముందిలే చిన్న విషయమే కదా. అంటే స్టార్టింగ్లో దేవుని నమ్మిన కొత్తలో ఉండే ఉత్సాహం, ఉబలాటం, సిన్సియారిటీ, తెగింపు, పనితనం రాను రాను కొంచెం తగ్గిపోయే అవకాశం. ఎవరిని తప్పు పట్టట్లేదు నేను, అంతే, అది అలా జరిగిపోతూ ఉంటుంది అంతే. ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, లేకపోతే లైఫ్ స్ట్రగుల్ పెరిగిపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఇచ్చినంత టైం ఇప్పుడు ఇవ్వలేము. ఆ అనుకూలతలు కొన్నిసార్లు ఉండవు కూడా ఇప్పుడు ఇవ్వాలన్నా కూడా. కాబట్టి అవి తప్పులు అని నేను అన్నాను. కానీ సర్దుబాటు చేసుకోవటం, ఆ దేవునికి వ్యతిరేకంగా విరోధంగా లేకుండా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ కూడా మనం అలవాట్లు చేయాలి. అటు వాటిల్లో ఒక భాగం ఇది మాట్లాడడం అనేది. సంఘంలో ఎట్లా మాట్లాడాలి, బయట ఎట్లా మాట్లాడాలి, కుటుంబంలో ఎట్లా మాట్లాడాలి, అలాగా మనము రకరకాలైన మాటలు మనం చూస్తాం. మాటలు అనగానే మనందరికీ తెలుసు జీవన్ మరణములు, జీవన్ మరణములు కాదు, జీవ మరణములు నాలుక వశం. ఈ నోటితోనే శాప వచనము, ఈ నోటితోనే మనం ఆశీర్వాద వచనం పలకొద్దని దేవుడు చెప్తాడు. కానీ మన నాలుకకు శక్తి ఉంది, ఆ తలంపు, ఆ భావము మనం దేవునిలో అలా బలంగా సమకూర్చుకుంటాము అనేది మనందరికీ తెలుసు. ఈవెన్ అందరూ అదర్స్ కూడా, అంటే ఇతరులు కూడా అలాగే అంటారు, అరే అట్లాంటి మాటలు మాట్లాడదు, సన్నాసి మాటలు మాట్లాడదు, లగవ మాటలు మాట్లాడదు, తప్పుడు మాటలు మాట్లాడదు, లేకపోతే అది కాదు ఇది కాదు, ఇది జరగదు అది జరగదు అని అన్నాక అలాగే అయిపోద్ది. అలాగే కావి ఇంకా అవి అలాగే. కాబట్టి అలా పలకరా నాయన, నోటి మాటలు అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, ఎప్పుడు కూడా వర్తిల్లటం, అవును జరుగుద్ది, అవును అవుతుంది, అవును అలాగా అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అనేది చెప్తా ఉంటాను. అది నిజం కూడా. మనం కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఒకసారిగా రాదు, ఎందుకంటే కష్టం పెరిగింది అనుకో, కన్నీళ్ళు పెరిగినాయి అనుకో, కొంచెం నెగిటివ్ మాటలే వస్తాయి. ఎందుకయ్యా నాకు ఎందుకు తెచ్చిపెట్టావా ఇలా. కాబట్టి దాన్నింటినీ కూడా మనం సరి చేసుకోవటానికి మాట్లాడేటువంటి అంశాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపెడతా ఉన్నాను. మరి సామెతల గ్రంథంలో చాలా ఉన్నాయి. సామెతల గ్రంథంలో లెక్కలేనన్ని సామెతలు ఈ యొక్క మాటల గురించి కానీ ఇంకా ఇతరత్ర వాటి గురించి కానీ ఉన్నాయి. 18:21లో నేను మీకు చెప్పినట్టుగా మొట్టమొదటిగా జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. నువ్వు ఇది జరుగును కాక అంటే అది జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. పాజిటివ్ థింకింగ్తోని అది మనము పూర్తి చేసుకోవచ్చు ఆ పనిని. ఇది జరుగుతుంది అని నువ్వు నమ్మగలుగుతుంది. నీ విశ్వాసం తప్పది. మన విశ్వాసంలోకి వెళ్తే ఇదే మాటలు, ఇదే పద్ధతులు, ఆవగించేంత విశ్వాసంతో ఇది జరగాలి అంటే అది జరిగిపోద్దని వాక్యంలో ఉంది. దాన్ని కూడా నేను దీనికి జోడించి చెప్తూ ఉన్నాను. ఆ విశ్వాసం ఉండాలి అంటే ఆ విశ్వాసంతో నువ్వు పలకాలి. ఇది జరగాలి అనే మాట ఊరికే పలకవు కదా. లోపల మంచి విశ్వాసము, ఆ తలంపు, ఆ బలం ఉండాలి. ఉంటేనే పలకగలదు. ఇది జరుగుతుంది నాకు, ఇలా అవుతుంది నాకు, నేను ఇది చేయగలను, ఇలా ముందుకు వెళ్ళగలను, ఇలా అభివృద్ధిలోకి రాగలను, ఇలా ఆశీర్వదించబడగలను అని చెప్పగలను. అలా చెప్పాలంటే ఆ విశ్వాసం. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరు, కానీ అన్నీ కలిసి ఉండేటువంటివే ఇవన్నీ కూడా.
కాబట్టి మనం గమనించుకుంటే జీవం అన్నదిలో 4వ వశం. కాబట్టి ఈ మాట అనేది, మాట అంటే ఇంకా 4కే లింక్. ఎందుకంటే మనం పలకాలి కదా, ఈ పెదవులు, నాలుక, నోరు, వీటన్నిటి యొక్క సముదాయంతోనే మనం మాట్లాడడం అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి నాలుక, పెదాలు ఇవన్నీ వర్కౌట్, అంటే అవన్నీ పనిముట్లు ఇక మాట్లాడడానికి. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే జీవం మరణములు అంటే నువ్వు ఇది చదువుతావు, ఇది బాగొస్తావు, ఇది పైకి వస్తావు, ఇది జరుగుద్ది అని చెప్పగలగడాలు, ఇది లేదు, ఇది కాదు, ఇది ఇంతే, ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పడాలు మనం చేస్తూ ఉంటాం. కానీ సాధ్యమైనంత వరకు పాజిటివ్ యాక్టివిటీలో మనం ఉండాలనేది మనందరికీ తెలుసు. ఇక్కడ మీరు గమనిస్తే జీవమైన మరణమైన 4వ వశం. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఈ జాగ్రత్తలు స్టేజ్ వైజ్గా ఉంటాయి. నాతో పాటు ఉండే వాటితో, నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఒక లెవెల్ ఉంటుంది. రాజులతో, అధికారులతో మాట్లాడేటప్పుడు ఇదే లెవెల్లో నేను ఆడపోయి మాట్లాడలేను. అక్కడ ఇంకొంచెం ఎక్కువగా విధేయత, కొంచెం వినయం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇదే లెవెల్ ఉన్నా కూడా తనతో మాట్లాడినట్లు వీళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడినట్టు నీతో మాట్లాడలేదు. అంటే దాంట్లో ఉండేటువంటి అభిమానం, ప్రేమ, దగ్గరతో ఇవి కూడా వర్కౌట్ అవుతాయి. అవి కూడా పనిచేస్తాయి. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ యొక్క ఎఫెక్ట్. కాబట్టి మనం గమనించాలి. అందుకని కింద ఇంకో మాట ఉంది, మీరు ఏమంటే దాని యందు ప్రీతిపడు వారు. ప్రీతిపడు అంటే ఇష్టపడు, అంటే ఇలాగ నేను మాట్లాడాలి, సాత్వికంగా మాట్లాడాలి, సమాధానంతో మాట్లాడాలి, ఉత్సాహంతో మాట్లాడాలి, ప్రేరేపణతో మాట్లాడాలి, మంచితో మాట్లాడాలి, మానవత్వంతో మాట్లాడాలి, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్తో మాట్లాడాలి. ఇలాంటి విషయాలలో నా ఇష్టాన్ని కలిగి ఉంటే, నేను కానీ ఇష్టం కలిగి ఉంటే వాళ్ళు దాని ఫలము తిందురు. అది మంచి పంట ఇస్తుందట, మంచి రిజల్ట్ ఇస్తుందట కదా. మనకు ఆదాయం కావాలంటే పొలాలు, పంటలు, వ్యాపారాలు, బంగారాలు, ఆస్తులు ఇవే కదా. కానీ నోటి మాట వచ్చి ఇవన్నీ సాధ్యమేనంట. సో ఒక బిజినెస్ దొరకాలంటే యజమాని దగ్గరికి వెళ్ళి సవాసంతో చేస్తాను, నేను ఇట్లా అంటామా, లేకపోతే సార్ మంచిగా చేస్తాను, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సార్, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, నచ్చుతుంది సార్, ఇంకా 10 మందికి చెప్తాడు సార్, ఇలా చెప్తాం. ఎట్లుంటుంది ఆ విధంగా మాట చాలా 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 చాలా. అందుకే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతగా మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవటం కూడా అంతే తప్ప అన్నది. ఎందుకన్నానంటే కమ్యూనికేషన్ లేకపోతే బిల్డప్, లవ్, ప్రేమ, అభిమానం ఈ బిల్డప్ కావు, కట్టబడవు, ప్రేక్షపడవు. ఎన్ని ఎంచుకలు ఉన్నా కానీ అవి మధ్య ఒకదాని మీద ఒకటి పేర్చి మధ్యలో మాలేస్తే కదా గోడగా తయారయ్యేది. నా దగ్గర 100 లోడ్ల ఇటుకుందని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. ఉంది అంటే ఉంది, 100 లోడ్ల ఇటుక ఉంది, దానివల్ల ఏమిటి ప్రయోజనం? దాన్ని ఒక గోడగానో, ఒక ఇల్లుగానో, కన్స్ట్రక్షన్ బట్టి మారుస్తుంది కదా ప్రయోజనం. కాబట్టి ఎన్నో మాటలు ఉన్నాయి మీ దగ్గర, వాటి వల్ల ఫలము తినాలి, వాటి వల్ల ఆశీర్వదించబడాలి, వాటి ఫలము నీవు తిందు. అది ఏమంటాడమ్మా? ఫలము తిందురు. ఫలం అంటే పండు అని అర్థం. పండు అంటే నేనేమంటే ఫలితం, మంచి రిజల్ట్ పొందుతారు అని అర్థం. పండిస్తుందని కాదు, మాట అంటే పండు దొరుకుతుందని కాదు. మంచి ఫలము, మంచి రిజల్ట్, మంచి ఎండింగ్ ఉంటుంది, దానివల్ల ఆశీర్వదించబడతావు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. పైన 20లో కూడా ఒకటి ఉంది చూడండి, ఒక నోటి ఫలము చేత నువ్వు ఈరోజు కడుపు నింపుకోవడానికి అనేకమైన, అంతే కదా, కడుపు తిప్పలు అంటాం. వాడన్నీ రకరకాల అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమో సార్ కడుపు తిప్పలు సార్, ఏం చేయాలి సార్, ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా సార్, మాట్లాడాలి కదా సార్ కదా. ఎన్నో మాట్లాడతారు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక బిజినెస్ దొరికించుకోవడానికో, లేకపోతే ఒక పని జరిగించుకోవడానికో, లేకపోతే ఏదైనా కానీ. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఒకరి నోటి ఫలము చేత, అది మంచిగా ఉంటేనే, ఆ మాట తీరు మంచిగా ఉంటేనే, ఆ మాట పదాలు మంచిగా ఉంటేనే, రోషము కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి విరుగుడు పదాలు అట్లాంటి వాడము కదా మనం. ఆ ఫలము ఉంటే ఏంటంటే వాడి కడుపు నిండను. ఈరోజు నువ్వు కడుపు తిప్పలు ఎంతో పడుతున్నావు కానీ తీరు బాగలేదు, అందుకే పాల్గొనదు. తీరు బాగలేదు, మాట తీరు బాగలేదు, ప్రవర్తన తీరు బాగలేదు, ఇంకేదో బాగలేదు, ఏదో బాగలేదు అన్నిలాగా మనం ఏం చెప్పం. కానీ మనం అయిపోయింది ఏమనుకుంటాము, ఏదో దేవునికి వ్యతిరేకత ఉంది, దాన్ని పోగొట్టుకోవాలి అని. దేవునికి విరోధమైనది ఏదో ఉంది, అందుకే ఏదో జరగట్లేదు పని, కాబట్టి నేను కొంచెం మారాలి. ఎందుకంటే ఫస్ట్ మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటాం, మనల్ని మనం పరిశీలించుకుంటాం, పరీక్షించుకుంటాం. కాబట్టి మాటలు చాలా మంది మాట్లాడతారు కానీ పాపం అవగాహన ఉండదు. అది ఏదో మాట్లాడాలి అని అనుకునేవాడు కొంతమంది ఉంటారు.
కొంతమంది అన్ని నేను వాడితో మాట్లాడితే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు బాబు, మంచివాడు, చాలా మంచివాడు, కానీ ఏది పాజిటివ్గా తీసుకోడు. అది అది తెలియదు, అదంటే పోతుంది, అదంతే రాదే, అదంతా జరగదు అంటూనే ఉంటాడు బాబు. పాపం కుటుంబం అంతా అట్లే ఉంది, ఎక్కడ ఎదగలదు, పిల్లలు ఎదగల. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, గాల్లో మెడలు కట్టేటాడు. ఇదేదైనా పోయి ఈ లెవెల్లో ఉండవు, ఈ లెవెల్లో ఆలోచన చేస్తాడు. ఇప్పుడు యూఎస్ఏలో చాలా పెద్ద. సో నీ యొక్క తీరు, నీ మాట తీరు, నీవు ఆలోచించే విధానం నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే వస్తుంది. వీళ్ళిద్దరూ కూడా నేను దేవుని నమ్మిన వాళ్ళ గురించి చెప్పాలి, దేవుని నమ్మిన వారి గురించి చెప్పాను. అనిల్ వాళ్ళు నా ఫ్రెండ్స్, ఒకడేమో ఆ లెవెల్లో ఉన్నాడు, ఒకడేమో ఈ లెవెల్లో ఉన్నాడు, ఇద్దరు నాతో కలిసి అనుకున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే నీ తీరు, నీ ఆలోచించే విధానం, నీ మాట నీకు మార్గం తెలుస్తుంది. కాబట్టి నోటి మాట, తమ పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. తమ పెదవుల ఆదాయం, నోటి మాట, పెదవుల మాట. అది దాంట్లోనే 20వ మాటలోనే వచనంలోనే 2వ భాగం ఏమంటాడమ్మా? తమ పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి. ఈ రోజుల్లో తృప్తి లేకుండా ఉంటారు. మీ పెదవు ఏదైనా వస్తుంది. మనం మాట్లాడే తీరు, మనం వాడే పదాలు, మనం తెలియకుండానే కొన్నిసార్లు కఠినమైన పదాలు వాడుతాం. మనం తెలియకుండానే కొన్నిసార్లు విరుగుడు, అంటే వాళ్ళని విరిచేసినట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు లింకు దొరకదు, జీవానికి లింకు దొరకదు. అందుకనే ఎక్కడ చూసినా కూడా నష్టం 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 అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాట తీరు మార్చుకోవాలి. విధేయతతో కూడినటువంటి మాట తీరు, ప్రేమతో కూడినటువంటి మాట తీరు, ప్రోత్సహించేటువంటి మాట తీరు, బలపరిచేటువంటి మాట తీరు. అలాగని తప్పు జరుగుతుంటే కూడా పర్వాలేదులే భయ అనమని కాదు నా ఉద్దేశం. తప్పు జరిగేస్తుంటే తప్పురభై అని చెప్పాల్సిందే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆ మాట కొంచెం కఠినంగానే అనిపిస్తుంది అవతల వాడికి, అంతే కదా. కానీ దాన్ని బట్టి మార్చమని కాదు నా ఉద్దేశం. కానీ ప్రతి దానికి అదే విరుగుడు పదం పనికిరాదు కదా. కాబట్టి మాటలు అనేటువంటిది మనం జాగ్రత్తగా ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏ సందర్భానికి తగినట్టుగా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఇష్టానుసారంగా అవకాశం దొరికింది కదా అన్ని చెప్పుకోవడానికి లేదు. అవకాశం దొరికిన చోట చెప్పుకోలేము, అవకాశం దొరకని చోట ప్రార్థన. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మాటలు సరి చేసుకోవాలి, మాట తీరు మెరుగుపరుచుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది కొంతమందికి పెద్దగైనా కూడా రాదు, అది అప్పుడప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, తప్పదు కదా. నేను ఇలాగే ఉంటా మారను అనుకుంటే ఎక్కడ కొరగాకుండా, దేనికి కొరగాకుండా పోదు. విలువ లేని వారుగా మాట తీరుని బట్టి మర్యాద కూడా ఆధారపడి ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు కదా. మనం ఏం చేయక్కర్లా, మాట తీరు బాగాలనుకో అన్న కూర్చో అంటారు. కొన్నిసార్లు మాట తీరు బాగాలేదనుకో, మన విషయాలు వీడికి వద్దు, వీడికి తెలియకూడదు అనుకొని రావకపోవాలి, కలుపుకోలేము వాళ్ళు, ఎందుకంటే తీరు బాగుండదు. మాటలు అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే సామెతలు 11వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే, ఇదే సామెతల్లోనే 11వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే 9వ వచనం, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి, ఇప్పుడే చెప్పాను కదా, ఇటువంటి కూర్చోబెట్టుకోగలమా మనం మన మధ్యలో? వీడి నోటి మాట చేత, ఈ భక్తిహీనుడు తన నోటి మాట చేత ఏం చేస్తాడంట? ఆశీర్వాదం తీసుకొచ్చి పెడతాడంట అందరికి. కాదా? ఏమనండి? ఏమనండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెల్లని పాలు కాదు, బైబిల్ పెట్టుకున్న విశ్వాసం కాదు, బోధించేటోడు అలాంటి వాళ్ళ కాపరి కాదు. పరిశీలించి పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని ఉంది వాక్యం. మేలైనది, శ్రేష్టమైన పట్టుకోవాలి. శ్రేష్టమైనది అంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే నిగనిగలాడేది, ఇంతలా ఉండేది కదా. పోతా ఉన్నాం, మనం ఒక డాక్టర్ చెప్తా ఉన్నాడు, కూరగాయలు కొననీకపోతే నిగనిగలాడుతుండాలా, మెరుస్తా ఉండాలి, అట్లుండాలా ఇట్లుండాలని ఏదేది తెచ్చుకుంటారు, పుచ్చులన్నీ పక్కన పడేస్తారు. ఆయన పోయినాడు అనుకో, పుచ్చులే తెచ్చుకుంటాడు, ఏది పుచ్చులే తెచ్చుకుంటాడు. ఒక ఆయన అడిగిందండి, ఎందుకు సార్ అంటే, నిగనిగలాడుతున్నాయంటే మందు కొట్టించారు, దానికి పురుగు పట్టలేదు.
ఈ పురుగు పట్టేటివి ఏంటంటే మందు కొట్టిన కాయ, అందుకని పురుగు పట్టింది కాబట్టి నీకు మందు లేదు కాబట్టి ఆ పురుగు కాటిని కట్ చేసి నేను తినొచ్చు. బాగుంటుంది. మందు కొట్టిన దానికి పురుగు పడదు, మందు కొట్టిన దానికి పురుగు పట్టదు. అంతేకాకుండా కొంచెం నిగనిగలాడతాడు. మనుషుల దృష్టి ఎట్లా పోతుందో చూడండి. నిగనిగల వైపు, మెరుగుల వైపు, మెరుపుల వైపు పోతుంది తప్ప అసలు సిసలైనది ఏంటి అనేది పట్టుకోలేకపోతుంది. అదే ఇప్పుడు మాట తీరులో కూడా అదే ఉంది పరిస్థితి. ఏది మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఏది మంచి మనకు మేలుగా రూట్ తెలుస్తుంది, మార్గం తెరుస్తుంది అనేది మనకు తెలియాలి. మెరుపు మాటలు ఏమంటారు, మాటలు ఎట్లుంటాయంటే పొగుడితే పడిపోతారు. ఒక ఆయన కాపరికి ఒక పెద్ద అలవాటు, ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకటి ఆయనకు ఉన్నటువంటి బలం ఏంటంటే కనపడంగానే షాలువా కప్పుతాడు, స్టేజ్ మీద కూర్చోడు. ఈ రెండు చేస్తే చాలన్న పడిపోతారట. నువ్వు ఎన్నన్నా బూతులు తిట్టు, ఈ రెండు చేస్తే చాలన్నా పడిపోతారు వాళ్ళు. అట్లా ఉంది లోపం. ఈ తీరులతోనే మనం దేవుడిని మహిమపరచలేమేమో అని అనుమానం కాదు, నేనైతే అది నిజం అన్నాం. ఇటువంటి బిహేవియర్తోనే మనం దేవుడిని మహిమపరచాలి. దయచేసి జ్ఞాపకం, మాట తీరును సైతం మనం మాట తీరు. నేను వ్యభిచరించలేదు, నేను దొంగతనం చేయలేదు కాదు. మొదట నీ మాట తీరు చూసుకో. నీ మాట తీరేటో చూసుకోవచ్చు. చాలాసార్లు ఎక్స్క్యూజ్ అంటే చదువు సంఘం లేని వాళ్ళకి కదా అట్లా మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడతావు, అదే మాట తీరు అన్ని చోట్ల ఉందా నీకు? లేదే. మరి కొన్ని చోట్ల మాత్రం ఎందుకు వచ్చిందంటే ఆ కొన్ని చోట్ల నీకు దాని మీద మంచి అభిప్రాయం లేదు, తేలిక అభిప్రాయం ఉంది కాబట్టి అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్లో దొరుకుతారు, వాళ్ళ దగ్గర మాట తీరుతో సంబంధం ఉండదు, విశ్వాసం. ఏమైనా మాట్లాడవచ్చు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. 9వ వచనంతో పాటు భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం చెప్పించును, తెలివి చేత నీతిమంతులు అంటే మంచివారు లేదంటే విశ్వాసులు. నీతి అంటే విశ్వాసం కాబట్టి విశ్వాసులు తప్పించుకోరు. దీంట్లోనే 11వ వచనం కూడా చూడండి. యథార్థవంతుల దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు వాణిని దేని బోర్లో దేని దానిని అంటే దేని దానిని బోర్లో దోయును అన్నాడు. దేన్ని బోర్లో దోయును? యథార్థవంతుల దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని అనేది దానిని అనే మాట దగ్గర ఏం పైన ఏముంది? మళ్ళీ చదవండి. యథార్థవంతుల దీవెన వలన పట్టణము నాకు కీర్తి కలుగును. పట్టణాన్ని ఇట్లా లేపుతున్నాడు యథార్థవంతుడు. ఇప్పుడు భక్తిహీనుల మాటల వలన ఇంతకుముందు చెప్పారు పట్టణము బోర్లా పడుతుంది. యథార్థవంతులు దాన్ని లిఫ్ట్ చేస్తారు, భక్తిహీనులు దాన్ని బోర్లా వస్తారు. పట్టణం బోర్లా పడేది, నీ బ్రతుకు బోర్లా పడిపోతుంది భక్తిహీనులతో తిరుగుతుంది. వాడు భక్తిహీనుడా కాదని ఎటు తెలుస్తుంది నీకు? అది నీకే పరీక్ష. ఎవడు చెప్పడు. నేను చెప్పాను అనుకో, రేపు నువ్వు చెప్తూ వానికి పోయి నీతో తిరగొద్దు అన్నాడు అయ్యగారు, భక్తిహీనుడు అవంతా. మళ్ళీ నీతో నాకు తమ్ముడు మేము చెప్పాము మానుకో. అంతమంది ప్రేమలు ఎక్కువే చెప్తుంది. నువ్వు ఇప్పుడు అట్లా నీకే నువ్వు పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే నీ తీరు బాగుంది కదా, మాట బాగుంది, మన్నన బాగుంది, కలుపుకోల్తనం ఉన్నది. కాబట్టి పరీక్షించి మేలైన దానిని పట్టణమును బోర్లో దోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడెవరు? భక్తిహీనుడు. వానికి ఎంత బలం ఉందంటే ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి పట్టణాన్ని కూడా బోర్లో పడేస్తాడు. ఎంత గొప్పవాడండి. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా దేవుని పనుల విషయంలో కానీ, దేవుని మాటల విషయంలో కానీ నేర్చుకుంటారు, మంచిదే. కానీ నేర్చుకునే వరకు మాత్రం రిస్క్ ఎక్కువ, రిస్క్ ఫ్యాక్టర్. అంతే కదా. నీకు ఏదైనా పని అప్పగించానంటే రానప్పుడు నేనేం చేయాలి? నీ వెనకనే ఉండి నేర్పించుకోవాలి. వచ్చిన తర్వాత ఓకే, నువ్వు చేయగలవు.
అట్లా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప వదిలేయకూడదు. ఇంకో మాట చెప్తాను వినండి. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. భక్తులు ఎలాగైతే పట్టణాన్ని బొర్ల పడేస్తారో వారి మాటల వలన, జ్ఞానులంతా ఏం చేస్తారంటమ్మా? ఆరోగ్యదాయకం. పట్టణానికి ఆరోగ్యదాయకమే, తోటి వారికి ఆరోగ్యదాయకమే. నువ్వు నిర్ణయించుకోవాలి ఎవరితో తిరగాలి, ఏం చేయాలి. భక్తిహీనులతోనా, జ్ఞానవంతులు. మాట ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే మనకు ప్రేమలు ఉంటాయి, ఎవరితో మాట్లాడితే మన స్నేహం బాగుంటుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎవరు బాగా ఎక్కడ పడితే అక్కడ మంచి స్నేహాలు చేయడానికి లేదు కదా, చూసుకొని చేయాలి. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు. జ్ఞానులు సామెతలు 16:24 కూడా చూడండి. 16:24 కూడా చూడండి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. నిజమే, ఇంపైన మాటలు ఏం కాదు ఇట్లే ఇది ఇలా అని ప్రోత్సహించే మాటలు చాలా అవసరం. అలాగని చెడులోకి వెళ్ళి చెడును ప్రోత్సహించడానికి కాదు, మంచిని ప్రోత్సహించడానికి, బలాన్ని ఇవ్వటానికి, క్షేమాన్ని ఇవ్వటానికి, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి. అదే చక్కటి మాటలు ఏమంటాడు? ఇంపైన మాటలు తేనె పట్టు వంటివే. ఇంకా వినాలనిపిస్తుంటాయి, ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది తేనె. అలాగనమాట ఇంపైన మాటలు. ఇంపైన మాటలు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు మంచిగా చెడ్డైనా నీకు ఇంపైన, అది కాదు. ఈ రోజుల్లో ఇంపైన మాటలు అంటే ఏంటి? పొగిడి సస్తాండం బాబు కదా. ఇంద్రుడు చంద్రుడు, వాడు ఈరుడు, వాడు మంచి ఈడు మంచి, కడుపులో దొంగ అని మనం అనుకుంటుంటామే కానీ పైన కానీ అమ్మ ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనటువంటి. శరీరానికి కాదు, ప్రాణానికి. ఎంత అటువంటి వాళ్ళతో 10 నిమిషాలు కూర్చొని వస్తే ఎంత నిబ్బరం వస్తుందో, ఎంత ధైర్యం వస్తుందో, ఎంత మంచి అనిపిస్తుందో. మళ్ళీ పోయి వాళ్ళ మాటలు విందాం అనిపిస్తుంది. ఇంపైన మాటలు అటువంటివి అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ. అట్లాగే 16:28 కూడా చూడండి. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్ర భేదమో. ఈ అజ్ఞానులు ఉన్నారు, ఈ భక్తిహీనులు ఉన్నారు, ఈ మూర్ఖులు ఉన్నారు, ఈ కొండెగాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వారి మాట వాళ్ళ చూస్తే అర్థమైపోతుంది. మూర్ఖపు మాట తీరు ఎట్లుంటుందో మనందరికీ. మూర్ఖపు మాట తీరు ఎట్లుంటుందో మనందరికీ. అందుకనే ఇక్కడ ఎంతో ఉన్నాడు, మూర్ఖపు స్థితి అది ఎంత చెడ్డదో ఇక్కడ తెలియజేయడం. కలహము పుట్టించును. ఇక వాడితో ఒక్క మాట చాలు, మంట పెట్టిపోతాడు. అలాగే కొండగాడు అంటే తెలుసు కదా, పురుగులు పెట్టేడు. ఇటు వీళ్ళకి ఎక్కువ మాటలు అవసరం లేదు, 2 నిమిషాలు కూర్చోబెట్టుకుంటే చాలు, ఏదో ఒక మంట పెట్టి లేదైపోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడటమే కాదు, ఎటువంటి మాటలు మాట్లాడే వారితో మనము మాట్లాడుతున్నాం, స్నేహం చేస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితాలు నష్టపోతాం తెలుసా వాళ్ళ వల్ల. ఏదో ఒక పూట, ఒక రోజు, ఒక కూలీ నష్టపోతే పోనీలేనా అనుకోవచ్చు. మళ్ళీ కష్టపడతాను, నాకు కష్టపరిచాడు దేవుడు, నేను సంపాదించుకుంటాను. కొన్నిసార్లు జీవితాలే పోగొట్టుకుంటాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే దేవుని నుంచి దూరపరచబడతారు. అందుకే కొందరితో స్నేహం దేవునితో వైరం ఏర్పాటు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఇదేంటి అని అనిపిస్తుందేమో కానీ అనుభవం చెప్పడం. ఎందుకంటే కాకులు చెప్పడం వల్ల ఉపయోగం అనుభవం చెప్తుంది. అటువంటి వాళ్ళతో మనకు దేవునితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, దేవునితో సహవాసాన్ని చాలా జాగ్రత్త. మాట తీరు, మాటలు అనేటువంటి అంశంలో ఎన్ని రకాల జాగ్రత్త. మనం మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవతలోళ్ళు మనం ఎవరితో మాట్లాడుతున్నామో అది జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎటువంటి మాటలు మాట్లాడే వారితో ఉన్నామో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా లేకపోతే ఏదో అప్పుడు 2 పూటలు కాదు, జీవితాలను నష్టపోయే పరిస్థితులు తెచ్చిపెట్టుకోవాలి.
ఉంటాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే ఇంకోటి కూడా ఉంది, మీరు చూస్తే యాకోబులో 1:26 మీరు చూస్తే, యాకోబు 1:26 మీరు చూస్తే ఏమన్నా చూడండి. యాకోబు 1:26 చక్కటి మాట, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకొని వాని భక్తి ఎవరైనా ఒప్పుకుంటారంటే ఇప్పుడు చాలా భక్తి కనిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందిని చూస్తే నిజంగా ఈయన ఎంత భక్తిపరుడో అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ భక్తి వ్యర్థ మీద పోయి నువ్వు ఇలా ఉన్నావు అంటే ఊరుకుంటాడు. ఎంత భక్తి ఏం కదా, నా భక్తిని చూసి ఈయన ఓర్చుకోలేకపోతున్నాడు అనుకుంటాడు. చెప్తే ఏమనుకుంటాడు, నా భక్తి పాస్టర్ గారి కంటే ఎక్కువైపోయింది, కడుమడిపోతుంది పాస్టర్ గారికి, అందుకే ఏమయా చెక్ చేసుకో అంటాడు. ప్రతిసారి చెక్ చేసుకో అంటాడు, ఏందో చెప్పడు. చెక్ చేసుకో అంటాడు, ఏంది చెప్పడు. ఎంత చక్కటి మాట. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, ఏమంటాడు ఇంకా భక్తి గలవాడని అనుకుంటాడంటే వీళ్ళతో చాలా డేంజర్. వీడు చెడిపోవడమే కాకుండా మూర్ఖంగా ఇంకొకరిని కూడా చెడిపోడు. ఏదంటారు, నేను మన ఒక రోజు చదువుతాను జ్ఞాపకం, పుచ్చు పండుగ చెడిపోయిన పండుగ కొంచెం తేడా ఉందేమో అనిపిస్తుంది. పుచ్చు పండు అంటే ఏంటంటే ఆ ఒక్క పండుని ఆ పురుగు తింటుంటుంది. సరే అది పూర్తి అయినా కానీ పక్క పండుగ రాదు. ఈ కుళ్ళిపోయిన పండుగ యొక్క వ్యవహారం ఏంటి తెలుసా, దాని చుట్టూ ఉన్న పండుగ వెంటనే కుళ్ళిపోయేలా చేస్తుంది, తొందరగా పాడైంది పళ్ళు. వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మన కుటుంబాల్లో ఉండవచ్చు, మన స్నేహితుల్లో ఉండవచ్చు, మన బంధువుల్లో ఉండవచ్చు, మనం పనిచేసే చోట ఉండవచ్చు. ఇటువంటి వాళ్ళు పనిచేసే చోట ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే మనల్ని ఎంతసేపు యజమాని కంట్లో పడకుండా మనం ఎంత కష్టపడ్డా వాడే చేసినా బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నాలు ఇవి ఏదో జరుగుతూనే ఉంటాయి. అన్నింటినీ సహించాలి, భరించాలి, మాట తీరులో మార్పించుకోవచ్చు. ఇలా లేని రోజున పట్టణాలు, కీర్తి తెచ్చుకున్న పట్టణాలు సైతం గౌరవలా పడిపోతాయి, కిందికి మీదికి అవుతాయి, కీర్తిని పోగొట్టుకుంటాయి. మూర్ఖుడు చాలా ఇబ్బందుల పాలు చేస్తాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నోటికి కళ్ళెము పెట్టుకొనక, భోజనాల దగ్గరికి వచ్చేసరికి గొంతుకి ఏం పెట్టుకోమన్నాడన్నా, కత్తి పెట్టుకోమన్నాడు. ఇక్కడికేమో నోటికేమో కళ్ళెమంటే తెలుసు కదా, వ్యవసాయం చేసే వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది. నోటికి ఏదో చిన్న కొంతమంది మన దగ్గర నుంచి ఏమైనా లాగుదామని ఊరికే పొడిచి వదిలేస్తారు. ఇంకా మనం ఉబ్బిపోయి తగ్గిపోయి చెప్పుకుంటూనే ఉంటాం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మాట్లాడడం అనేది ఒక కళ. ఆ కళను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఆర్టిస్ట్ కదా, క్రికెట్ ఉందనుకున్నా అదొక కళ, ఊరికే రాదు. కష్టపడి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మంచి తెలుసుకొని అట్లా ముందుకు వెళ్తున్నాం. అట్లాగే మాట్లాడడం కూడా ఒక కళ. అమూల్యతో మాట్లాడినట్టు అందరితో మాట్లాడలేము, అందరితో మాట్లాడినట్టు అమూల్యతో మాట్లాడలేము. ఎవరితో ఏ లెవెల్లో మాట్లాడు, ఎవరితో ఎలా మాట్లాడు, ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, ఇష్టం లేని వాళ్ళతో కట్టుగా మాట్లాడు అనేది ఒకటి. అంటే ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, ఇష్టం లేని వాళ్ళతో కూడా ప్రేమ. దైవిక సంభాషణ, ఇది జ్ఞాపకం, దైవిక. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ఇలాంటివి అనేకం ఉన్నాయి. మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయంలో చూస్తే చాలా పెద్ద ప్యాసేజ్ అది, అయినా కూడా ఒక్కసారి బైబిల్ చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయంలో 39 నుంచి ఉన్నాం. గమనిస్తే 39 నుంచి మనకి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, గుడ్డివానికి దారి చూపగలడా, వారి ఇద్దరు గుంచెల్లో పెడతారు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అది కూడా కాదు, సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వల్లే ఉండును. చాలా మంది ఏమనుకుంటారంటే 4 చోట్ల పోయి 4 వినొస్తూ ఉంటారు, 4 నేర్చుకుంటారు కాబట్టి మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. శిష్యుడు ఎప్పుడు బోధకుని కంటే అది కూడా చేసి చూస్తే, నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడగానే
సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయని మరి నీ వేలాగా చెప్పు వేషధారి. మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేయ, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడం నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వల్ల తెలియబడిన. ముళ్ళ పొదలు అంజూర పండ్లు ఏర్కొనరు, కోరింద పొదలు ద్రాక్ష పండ్లు పోయారు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకి హృదయంలో నిండి దాని చూడండి. తర్వాత మాట, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను పెట్టింది, హృదయంలో నిండి దానిని బట్టి ఒక నోరు. నన్ను మాట్లాడేటప్పుడే తెలిసిపోతుంది నీ కడుపు నిండా ఏముంది నా విషయంలో, నా గురించి నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావు, నా గురించి ఎట్లా ఉంది పరిస్థితి, అసలు నీ గురించి కూడా నీకేం తెలుస్తుందో కూడా తెలుసు. 4 ముక్కలు మాట్లాడి మొత్తం బట్టి. ఇది కూడా ఒక సబ్జెక్ట్. ఒక 10 నిమిషాలు మాట్లాడితే సార్ నీ జీవిత చరిత్ర చెప్పేస్తాను. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నోరు కదా. కొందరు మాట్లాడంగానే ఏం ఇంత కడుపులో పెట్టుకునేవు అంటాం. ఎందుకంటే అన్ని మాటలు బాణాల్లాగా వస్తుండే అన్నమాట, వచ్చి గుచ్చుకుంటుడే. ఏం తల్లి, ఏం చేస్తుంది, ఏం కథ, ఎందుకంటే మాట్లాడుతుందో అంటే ఇక మాట తీరులోనే తెలిసిపోయింది అన్నమాట. హృదయం నిండా ఎంత బాధ, ఉక్రోషం, పగ, ద్వేషం. కొందరికి విలువ ఇవ్వవు, కొందరికి విలువ ఎక్కువ ఇస్తాము కావాలి. ఇలా ఉంటాయి. హృదయంలో నిండి దానిని బట్టి నోరు. అర్థమవుతుందా? మాటలు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏది ఇంపార్టెంట్? హృదయం కూడా ఇంపార్టెంట్. పైన పటారం లాగా హృదయంలో ఏమో కోపం పెట్టుకొని పైకి మాత్రం తేనె పుస్తకం మాట్లాడు అట్లా ఉండదు. నువ్వంటే ఇష్టం అంటే ఇక్కడ నుంచి వచ్చిన అంతా అదే ఉండాలి. ఇష్టం అంటే ఇష్టమే. నా హృదయంతో చెప్పిన ఇష్టమే, నా కళ్ళతో అదే చెప్తాను, నా నోటి మాటలతో అదే చెప్తాను, నాకు గెచ్చారు నా ప్రవర్తనతో కూడా అదే చెప్తాను. నీకు ఇష్టమైన ప్రవర్తన నాకు అనిపిస్తుంది. అలా ఎవరు క్రైస్తవులు వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఏంటంటే అవసరార్థమై రకరకాలుగా వాళ్ళు మారుస్తూ ఉంటారు. మనం అవునంటే అవునని, కాదంటే కాదని అన్న పైపు ఒకటి లోపల ఒకటి కుదరదు. హృదయంలో దానిని బట్టి నోరు మాట్లాడిందంటే నీ హృదయంలో ఏముందో నాకు తెలుసుకోవాలి. ఇంకా అట్లాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఇలాంటి మాటలు చూసి ముగించేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కింద మీరు చూస్తే 10 నుంచి చాలా వచనాలు ఉన్నాయి. బట్ 10 నుంచి చూద్దామా. జనసమూహం నన్ను పిలిచి మీరు విని గ్రహించడి. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వస్తున్నదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. నోట నుండి వచ్చేది ఏంటంటే మ్యాక్సిమము మాట. ఈ మాట వల్లనే నువ్వు అపవిత్రుడు అవుతున్నావు, ఈ మాటల వల్లనే నువ్వు అశుద్ధుడు అవుతూ ఉన్నావు, ఈ మాటల వల్లనే నువ్వు పవిత్రుడు కూడా. పవిత్రత చేసే పనుల మీద ఆధారపడుతుంది. నేను కాదను, కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ మాట తీరుని బట్టి కూడా నువ్వు పవిత్రుడవా కాదని లెక్కించు. ఇంకా ఏం చెప్తాడో చూడండి. ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియదా అని ఆయన అడగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటను ప్రతి మొక్కయు పెళ్ళగిప్పబడును, వారి జోలికి పోకుడి. వారి గుడ్డివారైంది గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారి ఇద్దరు గుంటలో పడుతురు కదా అనెను. వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందంటే ఈ చెడు మనస్తత్వం గుడ్డివాడికి త్రోవ చూపించినట్లుగా. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తాం? నీ మాట తీరు. ఇప్పుడు బండి మీద పోతున్నాను, నాకు చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ అనుకుంటాం, కానీ అవతలుడు సరిగా రాకపోయినా మన కింద పడి దెబ్బలు తగ్గించుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా నా మాట తీరునే కాదు, నేను ఎటువంటి మాటలు కలిగిన వాళ్ళతో ఉంటూ ఉన్నాను అనేది కూడా మన జ్ఞానం. కాకులతో కలిస్తే కాకివైతో, కోకలతో కలిస్తే కోకిలతో అంటారు కదా లోపలి. కాబట్టి
మాట తీరు అనే అంశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా చూస్తే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఈ పేదరు ఉపమాన భావం మాకు తెలియనగా మీరు ఇంతవరకు అవేదన నోటిలోని పోవునదంతయో కనబడి చెప్తూ చాలా మాటలు చెప్తాడు దేవుడు. కాబట్టి మనము నోటిని జాగ్రత్తపరచుకోవాలి, అంటే మాట తీరును జాగ్రత్తపరచుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు అనేది ఆఖరికి నేను ఒక మాట చెప్తాను. నీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడు, నీ అక్క చెల్లెలతో ఎలా మాట్లాడు, నీ పిల్లలతో ఎలా మాట్లాడు. నీ పిల్లలే ఊరికే అలా తమాషకి జోక్గా ఇష్టంగా ఏదో అలా ప్రతి అన్నా కూడా ఆ మాట మంచిది. ప్రోత్సహించాలి, బలపరచాలి, ఉన్నత స్థితికి వారిని తీసుకురావాలి అంటే పాజిటివ్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 39:1-2లో దావీదు ఒక మాట అంటున్నాడు, నేను గమనించండి. కీర్తనలు 39 మొదటి 2 వచనాల్లో దావీదు అంటున్నాడు, ఇక్కడ నాలుగుతో పాపం అని చేస్తున్నా మాట సహజంగా వచ్చేది మాట. కాబట్టి మాట వలన నేను పాపం చేయకూడనట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుందును అని మాటిస్తున్నాడు దేవునికి. అంతేకాకుండా ఇంకేమంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు చిక్కమ్మని ఇప్పుడు చెప్పే కళ్ళము చిక్కమంటే ఇలా నోటికి అడ్డు పెట్టు వేరేది కదా. చిక్కమంటే ఇట్లా అడ్డుగా పెట్టుకునేది, అవి తినకుండా. ఇప్పుడు అది దున్నించేటప్పుడు చేసేటప్పుడు చిక్కం పెడతారు. దున్నే ఎందుకు నోటికి చిక్కమ్మ పెట్టవద్దని వాక్యం. రైట్ టైం. కాబట్టి అట్లా ఏం చేసుకో, ఎందుకంటే నేను మాట్లాడను భక్తిహీనుడు. కాకపోతే మనం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి నువ్వు భక్తిహీనుడు అని కొట్లాడకు వస్తుంది. నువ్వేం పెద్ద భక్తి పడి వాడతారు, ఇంకా మళ్ళీ ఇదొక పెద్ద నష్టం. కాబట్టి వాళ్ళని ఏం అనొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2వ వచనంలో కూడా మనం చూస్తే నేను ఏమీ మాట్లాడక మౌనమైంది. నీకున్న జ్ఞానాన్ని బట్టి చాలా మాట్లాడగలవు, కానీ కొన్నిసార్లు కొన్ని చోట్ల మౌనంగా ఉండాల్సి వస్తుంది. తప్పది మౌనంగా ఉండాల్సి వస్తుంది. అక్కడ నీ జ్ఞానం, నీ మాట తీరు పనికిరాదు. నోరు మూసుకుని కూర్చుంటేనే పనికి వస్తుంది. అదే మేలైతుంది, అదే ఒక్కొక్కసారి నీకు ఆశీర్వాదం. ఇది జ్ఞాపకం పెట్టు. ఇది ఎవరి గురించి చెప్తున్నా? దావీదు లాంటి తక్కువడు కాదు. అంత దేవుని సన్నిధిని కలిగినటువంటి బిడ్డనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ప్రతిదానికి తగ్గుతున్నమ్మా అని పోతే నీ లెవెల్తో నీ స్టాండర్డ్కి నీకు ఏమన్నాలో భక్తి విషయాల్లోనూ అలాగే వస్తారు, భక్తిహీనత విషయాల్లోనూ అలాగే వస్తారు కొంతమంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాం కదా. ప్రసంగి 12:14. ప్రసంగి 12:14 అంటే 12వ వచనం మరియు 14వ వచనం చూద్దాం. ప్రసంగిలో 10వ అధ్యాయంలో 12వ వచనం, జ్ఞాని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును. మనమేంటి ఏకర్లు అటువంటి వాళ్ళకి, వాడు తవ్వుకున్న గొద్దులో వాడే పడిపోవాలి. మమ్మల్ని అన్నారు, మిమ్మల్ని అన్నారు అని ఏం వేదన పడకండి. దేవునికి అప్పగించి మౌనంగా ఉండండి. తాటలు తీస్తాడు దేవుడికి, తోలు ఒలుస్తాడు వెంటనే. కాబట్టి జోన్సు గారి ఇక 14వ వచనం కూడా చూడండి, కలగబోవునని ఏదో మనుషులు ఎరగక నిన్ను బుద్ధిహీనులో సారముగా అమ్మా మనకి ఏం తెలియదు. అంటే తెలియదు, అంటే తెలియదు, విస్తారంగా మాట్లాడు. అవునా నాయన, అవునా అని లేచి రావాలి తప్ప నోట్లో నోరు వాడు భక్తిహీనుడే కాదు, బుద్ధిహీనుడు కూడా. వానికి వాడు జ్ఞానవంతుడు అనుకోండి, ఎవరికి వాళ్ళు జ్ఞానవంతుడని అనుకుంటాం, బుద్ధి లేనడానికి ఒప్పుకుంటాం కాదు. కాబట్టి జోలికి వెళ్ళకండి. ప్రసంగి చెప్తున్నాడు, మన ప్రసంగి కాదు, ఈ ప్రసంగి చెప్తున్నాడు. సో వాళ్ళ బిల్డప్లు చూసి వాళ్ళు జ్ఞానవంతులని, వాళ్ళు బైబిల్ పట్టుకునే తీరు చూసి పెద్దగా భక్తిపరులని ఇట్లా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి పోకండి. మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోండి. ఎక్కడ ఎంతవరకు ఎలా ఉండాలో నేర్చుకోండి, మాట తీరు నేర్చుకోండి, ప్రవర్తన నేర్చుకోండి. దాన్ని బట్టి మీ ఆత్మీయ జీవితం కట్టుకోండి.
ఇది ఒక పోరాటం. ఏదైనా సరే ఆశీర్వాదానికి ముందు పోరాటమే. దావీదు పెద్ద ఇది కదా, పోయి ఇంటికి పోయి ఏమో చేసినాడు ఆయన పాస్టర్ గారు. ఈ కొడుకు లేడు అంటే లేదా ఆడే కావాలంటే దేవునికి అని. ఎవరు అంటే దావీదు. ఈయన పోయినాడు యాకోబు ఏదో ఒక ఆయటాన్ని గొర్రెలు రాజు కావాలా కాబట్టి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు, అభిషేకించినాడు. నూనెతో అభిషేకించి తోడు తీసుకొని వచ్చి సింహాసనం సౌలు లేనైనా ఇదిగో దేవుడు తీసుకొచ్చాడు, కూర్చుంది. అంతే కదా, దావీదు రాజు అయినాడు కదా. చక్కగా గొల్లియాతు దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన అనుభవాలు ఆయనకు ఉన్నాయి, గొప్పడే. అది సింహాన్ని చేసిన తోడేళ్ళు చేసిన ఇవన్నీ మనకు కనపడాలి. ఆయన ఏడన్నో చేసుకున్నాడు. ఇది కంటికి కనపడేది. యుద్ధానికి తీసుకెళ్ళి ఎంతో మంది భయముతో వణుకుతో ఉన్నారు. ఎవరు వాళ్ళ అన్నోళ్ళే ఉండాలి. వాడి సెలరాయి తీసుకొనుకోండి. నిన్ను ఆశీర్వదించాలంటే మొదట నేను యుద్ధంలోనికి తీసుకెళ్తాను. ఇది గుర్తుపెట్టుకో. క్రైస్తవ జీవితం అంటే ఇట్లా పెట్టుకొని పోతే అసలు ఆశీర్వాదాలు పడుతుంటాయి బయటికి పోగా నేను అనుకోకండి. కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అసలు ఆశీర్వదించాలంటే ముందు యుద్ధానికి తీసుకెళ్తాను. నిన్ను యుద్ధానికి తీసుకెళ్ళట్లేదంటే మీకు ఆశీర్వాదం లేవని నేనైతే అట్లా అంటాను. నేనేమన్నా అంటే అలా ఉండవని కాదు, చిన్న చిన్నవి పడతాయి. పెద్దది కావాలంటే యుద్ధమే పోవాలి. ఏమంటారు వీళ్ళు? అంటే యుద్ధానికి నడిపించబడాలి. నేనా యుద్ధమా, నేనా సేవన, నేనా ఇంకోటి స్వార్థ చెప్తావా, నేనా మన ఎవరింట్లోనే పంచుకున్నాయి వాకి నేనా అనుకుంటున్నా పోయి నేనే చేస్తా, నాకు దేవుడు తోడున్నాడు అనుకోవాలి. అంతే. యుద్ధానికి నడిపించబడ్డాం. మాట తీరు మార్చుకుందాం, ప్రవర్తన మార్చుకుందాం, ఎవరితో స్నేహం చేయాలో మార్చుకుందాం, నిలబెట్టుకుందాం ప్రభు యొక్క ప్రేమ. దేవుని మహిమను కొనియాడతాం. ప్రభావాన్ని మొరపెట్టుకుందాం. ప్రభావానికి వందనాలు. ఇంకో మాట చెప్తున్నాను, మీరు గమనించండి. ఈ మాటలు అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత చాలా చక్కగా మొట్టమొదట దేవునితో మాట్లాడటం మళ్ళీ మొదలు పెట్టండి. మంచిగా ఎంత విలువివ్వాలి, ఎంత ప్రేమ చూపించాలి ఏమిటనేది నీతో నీవు కూడా మాట్లాడుకో. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని చెప్పానుగా, నీతో నువ్వు కూడా మాట్లాడు. అట్లానే తోటి విశ్వాసి కానీ లేదా జ్ఞానం గల వారితో ఉండేదానికి ప్రయత్నించి ఈ భక్తిహీనులు బుద్ధిహీనులతో నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకో. దగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు, రాజుల రాజా రక్షకానికి వందనాలు. మాటలు అనేటువంటి అంశాన్ని ఈరోజు మేము గమనించినాం. నిజమే తండ్రి, అయ్యా అవి ఒక ఆయుధాలు తండ్రి, అవి ఒక చురకత్తులు నాయన. ఎదుటి మనిషిని చీల్చి చెండాడగలవు. అంతేకాకుండా ఎదుటి మనిషిని జీవముతో నింపగలవు, ప్రేమతో నింపగలవు, మరణ ఛాయ నుంచి విడుదలనివ్వగలవు. నేను అట్టి మాట తీరు మాకు దాయించు, అట్టి ప్రేమతో మాట్లాడే తీరును మాకు అనుగ్రహించు. అవసరార్థమై కాదు కానీ మా యొక్క తీరే అలా ఉండేటట్టుగా సాయం చేయమని వేడుకుంటున్నాను. నీతో మాట్లాడడం మాకు నేర్పించు, మాతో మేము మాట్లాడుకునేలా సహాయం చేయి. జ్ఞానము గల వారితో సహవాసం మాకు దీవెనకరంగా ఉండేలా కృపదాయి చేయమని వేడుకుంటున్నాను. ఇంపైన మాటలు తేనె పట్టువంటివని వాక్యం సమర్పించు. అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవని వాక్యం సమర్పించు. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు. మరి మాట తీరును బట్టి వారికి ఆరోగ్యం కూడడం లేదేమో. క్షమించి ఆదరించు, వారిని సైతం అనుగ్రహించు తండ్రి. భక్తిహీనం చేత మేము ఎవరికైనా నాశనం తెచ్చే పరిస్థితిలో ఉన్నామేమో, మమ్మల్ని క్షమించి నీ కొరకు వాడుకోతండి. ఇతరుల ఉద్యమం కొరకు మమ్మల్ని వాడు, సంఘ క్షేమము అభివృద్ధి కొరకు మమ్మల్ని వాడుకో. మాటల్లోనూ చేతల్లోనూ నీ బిడ్డలుగా మేము నిలబడగలిగినట్లుగా మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండేలా మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్.